చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మనీ మంత్ర సిరీస్ లో భాగంగా డబ్బుకి సంబంధించి అనేక టెక్నిక్స్ ని చెప్తానన్నారు. అంటే సంపాదించుకోవడం కానీ, ఖర్చు కాకుండా ఉండటం కోసం కానీ, ఇట్లా రకరకాల పలు అంటే దీని వెనకాల బోల్డ్ అని కోణాలు ఉంటాయి. డబ్బుకి సంబంధించి ఖర్చు కాకుండా ఉండటం ఒకటి, సంపాదించడం ఒకటి. పుష్కలంగా రావాలి, మాకు మనీ ఫ్లో అనేది ఉండాలి, లేదా అనుకున్నటువంటి శాలరీ మాకు రావాలి, ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా. పుష్కలంగా ధనం రావడానికి ఏదైనా మార్గం ఉందంటారా? విపరీతమైన ధనం రకరకాల మార్గాల్లో వచ్చి పడాలంటే రాహు యొక్క అనుగ్రహం కావాలి. అబ్బో, అవునా? అది అంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే మీ జాతకాన్ని పరిశీలించుకొని మీకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటే చేయండి. అంటే అనుకూలంగా అంటే ఆయన ప్రార్థించాలి. ఆయన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని కనుక మనం చాంటింగ్ చేసినట్టయితే ఆయన అనుగ్రహం లభించిందంటే రకరకాల మార్గాల్లో, అనేక రకాల మార్గాల్లో, ఊహించని మార్గాల్లో డబ్బులు వస్తాయి. అయితే రాహుకి సంబంధించి అంటే ఆయన జాతకంలో అనుకూలించే పరిస్థితుల్లో ఉండాలంటారా? పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆయనే కష్టపడే అంటే పరిస్థితి ఆయన కాదు, అనుకూలించినా ఆయన అనుకూలంగా లేకపోయినా ఆయన మంత్రం చదివితే ఆయన అనుగ్రహం లభిస్తుంది, అది వేరే విషయం. కానీ ఆయన మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్థానంలో ఉన్నాడా లేదా, ధనభాగ్యాధిపతిగా ఉండి జాతకంలో ఆయన ద్వారా మీకు డబ్బులు వచ్చేది ఉందనుకోండి, ఇంకా దానికి లెక్క ఉండదు అనమాట. మిషన్లు కావాలి కౌంట్ చేసుకోవడానికి. ఆయన అనుగ్రహంతో వస్తే అంత డబ్బు వస్తుంది. మనం చూస్తుంటాం చాలా మంది మనీ లాండరింగ్, దీంట్లో కోట్ల రూపాయలు స్టాక్స్ ఉంటాయి. చాలా రకంగా వాళ్ళందరికీ కూడా రాహు అనుగ్రహంతోనే లభిస్తుంది. అంత వచ్చింది నిలబడి సద్వినియోగం అంటే మళ్ళీ శని భగవానుడు అనుగ్రహం. సో ఈ రాహు భగవానుడు కనుక మీకు అనుకూలంగా ఉండి ధనస్థానంలో ఉండి ఆయన కనుక ధనప్రదాత అయితే మీ జాతకంలో సింహికా గర్భ సంభూతాయే నమః శ్రీరాహవే నమః, సింహికా గర్భ సంభూతాయే నమః శ్రీరాహవే నమః అనే ఈ మంత్రాన్ని మీరు కనీసం రోజుకి 108 సార్లు జపిస్తే, ఆయన అనుగ్రహిస్తే పిచ్చిగా డబ్బు వస్తుంది. ఓకే. అనేక రకాల మార్గాల్లో వస్తుంది, ఊహించని మార్గాల్లో వస్తుంది, అనుకోని మార్గాల్లో వస్తుంది. ఏ రోజున మొదలు పెట్టచ్చు అంటారు దీన్ని? మంగళవారం నాడు మొదలు పెట్టాలి. ఎప్పుడైనా సరే మంగళవారం. ప్రతిరోజు రాహుకాలం అని ఉంటుంది. ఆ రాహుకాలంలో ఈ మంత్రాన్ని చేసినా కూడా మంచిది. రాహు మంత్రం చేస్తే డబ్బులు వస్తాయి కదని చెప్పారు, నేను చేశాను నాకు రాలేదని మీరు మళ్ళీ నన్ను అడగద్దు. మీ జాతకంలో ఆయన అనుగ్రహించే పరిస్థితుల్లో ఉండాలి. ఇప్పుడు ఆయన అనుగ్రహం ఆ స్థానంలో ఉంటే మీకు వస్తుంది, లేదా ఆయన వల్ల అడ్డంకులు ఉంటే ఆయన అడ్డంకులు కాస్త శాంతింపజేసి ఇబ్బంది లేకుండా చేస్తాడు. గొడ్డలతో పోయేది గోడుతో పోయేలా చేస్తాడు. ఏదేమైనా ఈ మంత్రం జపించడం వల్ల మీకు ఎటువంటి దోషం ఉండదు, ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఆయన అనుగ్రహం లభిస్తే ఇతరత్ర బాధలు, ఆయన వేరే ఏ స్థానాల్లో ఉండి మిమ్మల్ని ఏ రకంగా నానా కష్టాలు ఇబ్బందులు లేకుండా అవి కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ధన సంపద బాగా వస్తుంది ఈ మంత్రంతో. ఆయనకి చాలా ఇష్టం. ఆయన వాళ్ళ అమ్మగారి పేరు సింహిక. సింహికా గర్భ సంభూతాయే నమః శ్రీరాహవే నమః ఈ మంత్రాన్ని జపిస్తే డబ్బు అమితంగా వస్తుంది. రాహుకాలంలో ప్రత్యేకంగా అబండెన్స్, సమృద్ధిగా వస్తుంది. ప్రతిరోజు రాహుకాలం అని ఉంటుంది. ఆదివారం నాడు సాయంత్రం 4:30 to 6 రాహుకాలం, సోమవారం నాడు ఉదయం 7:30 to 9 రాహుకాలం, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం, బుధవారం నాడు మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు రాహుకాలం, గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు రాహుకాలం, శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 వరకు రాహుకాలం, శనివారం నాడు ఉదయం 9 నుంచి 10:30 వరకు రాహుకాలం. ఇట్లా ఆ రాహుకాల సమయంలో కూడా మీరు జపించుకున్నా కూడా ఆయన ధనస్థానంలో ఉంటే మీకు ధనం సంప్రాప్తిస్తుంది, లేదా ఆయన మీ జాతకంలో ఉండి దోషాలుగా ఉండి ఇతరత్రా బాధలు ఉన్నా కూడా ఆ బాధలు తొలుగుతాయి. అద్భుతం అండి. ఇంకా వ్యతిరేక స్థానాల్లో రాహు ఉంటే కనుక ఈ మంత్రంతో కొంత పడతాడు ఆయన అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. ఇంకేమైనా మంత్రాలు ఉన్నాయండి ఆయన మెలఫిక్ ఎఫెక్ట్స్ కాకుండా కొంచెం సత్ఫలితాలు రావడం కోసం? ఆయన ఇంకా ప్రసన్నం అవ్వాలంటే దుర్గా అమ్మవారిని స్మరించుకోవాలి, దుర్గా అమ్మవారి పూజ చేసుకోవాలి, దుర్గా అమ్మవారి మంత్రాన్ని ధ్యానం చేసుకోవాలి. దుర్గే రక్షిణి నమః, దీన్ని జయ దుర్గా మంత్రం అంటారు. దుర్గే రక్షిణి నమః
ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కూడా ఆయన ప్రసన్నమవుతాడు. ఆయన పెట్టే తీవ్రమైన ఇబ్బందుల్లో సడలింపిచ్చి ఏదో శాస్త్రానికి 2 దెబ్బలు వేసి పంపిస్తాడు. అలా ఆ రకంగా కూడా దుర్గా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. దుర్గా అమ్మవారిని స్మరించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. దుర్గా అమ్మవారిని రాహుకాలంలో పూజ చేసుకోవచ్చు. విశేషంగా శుక్రవారం నాడు రాహుకాలం, మంగళవారం నాడు రాహుకాలంలో ఈ మంత్రాన్ని ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో దుర్గా అమ్మవారిని ధ్యానం చేసుకొని అమ్మవారికి పూజ చేసి విశేషంగా ఏదైనా నివేదన, పులిహార, అమ్మవారికి పులిహార ఇష్టం కాబట్టి పులిహార నివేదించినట్టయితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది, రాహు భగవానుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఖచ్చితంగా అనుగ్రహం కావాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. కలియుగము రకరకాల ఈతి బాధలే కాదు, రకరకాల హ్యాబిట్స్కి కూడా ఆయన కారకుడు అని చెప్తుంటారు. ప్రపంచం మొత్తం కూడా రాహుకేతు మధ్యలో బంధనమై ఉంది కనుక రాహుకేతువులు ప్రసన్నం అవ్వాలి, రాహుకేతువులను మనం ప్రసన్నం చేసుకోవాలి. ఎవరెవరు చేసుకోవాలి అనుకుంటే మరి బ్యాడ్ హ్యాబిట్స్తో మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి. ఏజ్లోకి వచ్చారు, టీన్స్లోకి వచ్చారు, అప్పుడే రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్, అది ఆల్కహాల్ అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి ఆయనే కనుక మరి ఆయన వల్లే కనుక వస్తున్నట్టయితే వాళ్ళు ఎలాగో మాట వినట్లేదండి, మా పిల్లల కోసం మేము చేయొచ్చా అని తల్లులు అడిగితే వాటికి మీ సమాధానం? కొంత ఉపశమనం ఉంటుంది, మీ పిల్లల మనసులో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎవరికి దాహం వేస్తే వాళ్ళే నీళ్ళు తాగాలి కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ బదులు తల్లిదండ్రులు చేసినట్టయితే వీళ్ళ మనసులో, వీళ్ళ ఆలోచన విధానంలో, వీళ్ళ దృక్పథంలో, వీళ్ళ వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. రాహు యొక్క అనుగ్రహం గనక లభిస్తే ఆయన డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే అబండెంట్గా ఇస్తారు అని అంటున్నారు, అంటే సమృద్ధిగా వస్తుంది అని అంటున్నారు. దుర్గమ్మ అనుగ్రహం గనక ఉంటే ఆయన ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు అని కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే అటు నెగటివ్ ఇటు పాజిటివ్ 2 వైపులా కూడా చెప్పి ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కృతజ్ఞతలు. నమస్తే. ఆయుష్మతి భవ.